నమస్తే. పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అంటే లాస్ట్ టైం చూసాం, తిరుపతిలో ఒకసారి పోటీ చేశాడు, ఇంకోసారి పోటీ చేశాడు, ఘోరంగా ఓడిపోయాడు. సరే, ఈసారి మళ్ళీ అక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు రావని ఆయన క్లియర్గా అర్థమైపోయింది. సరే, పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఉంది కదా అని పోటీ చేస్తే బాగుంటుందని కానీ అనుకున్నట్టున్నారు. అక్కడికి వెళ్ళి పోటీ చేశారు. కానీ పిఠాపురం ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా తెలివైన వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పిఠాపురంలో ఎవరు స్థానికంగా మనకు సేవలు అందిస్తున్నారు, ఎవరు స్థానికంగా మనకు రాజకీయంగా అన్ని విధాల మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు గమనిస్తున్నారు. మీరు ఎలక్షన్ టైంలో వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి మీకు ఓట్లు వేసుకొని మీరు వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ మీరు కనబడని సంగతి తెలుసు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వంగా గీత గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున బరిలోకి దించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల ఆలోచించి, ఒక సౌమ్యులు, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, ఆమె మంచి పేరుంది, ఆమె అయితే బాగా పనిచేస్తుందని, ఆమెకి ప్రజాదరణ బాగుంది కాబట్టి ఆమెని బరిలోకి దించారు. కానీ వంగా గీత గారికి ప్రజల్లో స్పందన ప్రచారం చేస్తుంటే ఏ విధంగా వస్తుందంటే, ఈసారి అసలు భారీ మెజార్టీతో వంగా గీత గారు అక్కడ గెలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ అక్కడ చిత్తుగా ఓడిపోతున్నారనే సంగతి పవన్కి ఆల్రెడీ అర్థమైంది. దానికనేసి 2-3 సార్లు వెళ్ళాడు. 1-2 సార్లు ఆయన ప్రచారంలో మధ్యలోనే కంప్లీట్ చేసుకునేసి మళ్ళీ వచ్చేసాడు హైదరాబాద్కి. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాల. ఇప్పుడు అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే, వేరే నియోజకవర్గం పోటీ చేయాలంటే పిఠాపురంలో ఓడిపోతామని చెప్పనేసి వేరే ప్లేస్కి వచ్చాడని చెప్పనేసి మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పనేసి అటు పిఠాపురం నుంచి వదిలి పారిపోలేక, పిఠాపురంలో ఉండి గెలవలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసిన 10 సంవత్సరాలు ఈ కాలంలో మీరు ఏ విధంగా ప్రజలని పక్షాన పోరాడారో చూడండి. ప్రజల పక్షాన మీరు ఎప్పుడైనా పోరాటం చేశారా? చంద్రబాబు నాయుడు గారి కోసం తప్పితే, టీడీపీ కోసం, టీడీపీ పక్షాన తప్పితే మీరు మీ పార్టీ కూడా పనిచేయలేదు. మీకు అనుబంధంగా మీరేదైతే పొత్తులో ఉన్నటువంటి బీజేపీ కోసం పనిచేయలేదు, ఒక్క టీడీపీ కోసం మీరు పనిచేశారు. టీడీపీ పక్షాన, బావు పక్షాన పోరాటం చేశారే కానీ మీరు ఏ రోజైనా ప్రజల పక్షాన పోరాటం చేశారో చెప్పండి. చంద్రబాబు నాయుడుగా అరెస్ట్ చేస్తే రోడ్ల మీద దొల్లాడారే కానీ రాష్ట్రానికి ఉక్కు పరిశ్రమని మనకు ప్రైవేటీకరణ చేస్తున్నాము, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరుగుతుందంటే దానికోసం మీరు రోడ్ల మీద పడుకోంటే ప్రజలు హర్షించేవాళ్ళు, మీకు హారతలు పట్టేవాళ్ళు, మిమ్మల్ని అభినందించేవాళ్ళు, ఈరోజు మీకు ఓట్లు వేసి ఉండేవాళ్ళు. కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే దానికోసం పోరాటం చేయరు, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయరు, పోలవరం నిధుల కోసం పోరాటం చేయరు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి కోసం పోరాటం చేయరు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారంటే పోరాటం చేస్తారు, లేదా ఇంకేదైనా టీడీపీకి నష్టం జరుగుతుందంటే మీరు రోడ్ల మీదకి వస్తారు. ఇంతేనా మీరు చేసేది? అందుకని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని ఈసారి గుండు కొట్టించి పంపిస్తారు. గతంలో పరిటాల రవి గారు మిమ్మల్ని ఏ విధంగా గుండు కొట్టి పంపించారో పిఠాపురం ప్రజలు మళ్ళీ మీకు గుండు కొట్టి హైదరాబాద్ పంపిస్తారు. ఇంకా మీరు అదే వేషంతో మీరు సినిమాలు వేసుకొని, ఆ గుండు వేషంతోనే క్యారెక్టర్ సినిమాలు వేసుకొని మీరు సినిమాలు తీసుకోవాల్సింది. కానీ మీరు ఇక రాజకీయాలకి ఇదే మీకు చివరి ఎన్నికలు అనేటి మనం అందరూ కూడా తెలుసు. మీరు చూస్తారు, ఖచ్చితంగా కూడా అది జరిగి తీరుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.